హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రోమింగ్ రేంజర్ ఛానల్. రోమింగ్ రేంజర్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం ఫ్రెండ్. ఈ వీడియోలో నేను చూపించబోయేది వండర్లాని, హైదరాబాద్లో ఉన్న మోస్ట్ ఎంటర్టైన్మెంట్ గేమ్ని ఈ వీడియోలో కవరప్ చేస్తున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది ఫ్రెండ్స్. చాలా చక్కగా వచ్చిన ఈ వీడియోలు కూడా. అయితే మాకైతే ఒక రోజంతా కూడా సరిపోలేదు వండర్లాలో, ఎందుకంటే అన్లిమిటెడ్ గేమ్ ఉంది. కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్, అది ఎంట్రన్స్. A to Z ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో ఇవ్వబోతున్నాను ఫ్రెండ్స్. చాలా చక్కగా ఉంటుంది వీడియో. మీరు కొత్తగా మా ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ కూడా చేయండి. చాలా చక్కటి వీడియోలు కూడా పెట్టున్నా. గోవా టూర్ ఉంది, కేరళ టూర్ ఉంది, తెలంగాణ, హైదరాబాద్ టూర్ ఉంది, ఆంధ్రాలో ఉంది ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. A to Z ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఇదే టికెట్ డెస్క్ అన్నమాట, టికెట్ కౌంటర్. అది ఇదిగో మన మామూలు నార్మల్గా టికెట్, ఇది రేట్లు. ఇదిగో ఫాస్ట్ ట్యాగ్ అనే ఒక స్టిక్కర్ ఒకటి ఇస్తారు మన చేతికి, బ్యాండ్. దానికి దీనికి ఒక 900 డిఫరెన్స్ ఉంది. అయితే దానికి దీనికి ఏంటంటే డిఫరెన్స్, స్టిక్కర్ వేస్తారు చేతికి ఫాస్ట్ ట్యాగ్ని. అదేంటంటే మనం ఎవరైతే నార్మల్ టికెట్ తీసుకున్నామో వాళ్ళకి ప్లేస్ ఇవ్వాలన్నమాట, వాళ్ళు వెళ్ళేదానికి. వాటర్ స్పోర్ట్స్ అయినా కావండి, ఇంకా మిగతా కొన్ని గేమ్లకన్నీ కూడా వాళ్ళకి పర్మిషన్ ఉందన్నమాట. ఎందుకంటే మనకంటే ఎక్స్ట్రా పే చేశారు కాబట్టి. ఇదే వండర్లా టికెట్ వాళ్ళకి అలా ఉంది, వాళ్ళు వెళ్ళొచ్చు అనమాట. మనకంటే ముందుగా వాళ్ళు వస్తే వాళ్ళని అలౌ చేయాలి ముందు, తర్వాత మనం వెళ్ళాలి నార్మల్ టికెట్. నేనైతే నార్మల్ టికెట్ తీసుకున్నాం. ఒక రోజంతా సరిపోలేదు. 2 రోజులు ఆడుకునే గేమ్ అంతా ఒక రోజులోనే ఆడుకోవాలని వాళ్ళు పెట్టినారనమాట. మనకు నచ్చిన గేమ్లన్నీ ఆడుకోవచ్చు. నాకు నచ్చిన గేమ్లన్నీ ఆడుకున్నాను. వాటర్ గేము ఫ్రెండ్స్, ఇది పెద్ద రోబోట్ అక్కడ నిలబెట్టి ఉన్నారు. ఇది ఎంట్రన్స్కి టికెట్ తీసుకొని ఎంట్రన్స్లో వచ్చినప్పుడు, మేమైతే సంక్రాంతిలో వెళ్ళాము. ఫస్ట్ రోజు సంక్రాంతికి వెళ్ళాము. ఆ హిల్స్ కూడా తిరిగింది, చాలా చక్కగా ఉంది. అక్కడ ఫోటో వ్యూ, అది ఫోటో పాయింట్ వ్యూ అనమాట. అన్నీ చేరుకొని లాస్ట్ నైట్కి దాని దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇదే ఫ్రెండ్స్, అదొక ఫోటో పాయింట్. ఇది వచ్చేసేమో అలా పైకి తీసుకెళ్ళింది, వెళ్ళేటప్పుడు చిన్న తీసుకెళ్ళింది ఫ్రెండ్స్. అక్కడి నుంచి వదిలేశాడు. నాకైతే పడిపోయినట్టు అయింది టైంలో. చాలా డేంజర్ గేమ్ ఫ్రెండ్స్. ఎవరైతే ముందు వాళ్ళు ఏం కదా ఇట్లా ఉండి ఫోన్ తీసుకోవడానికి 15 ఫ్లోర్లు పనిచేసి కింద మా వాళ్ళు ఎవరు లేరన్న, అందుకని అట్లాంటిది నాకు ఎట్లా ఫీల్ అయినంటే పడిపోయినట్టు అనిపించింది. 4 సెకండ్లు పడిపోయినట్టు అయింది. 4 సెకండ్లు అక్కడి నుంచి అక్కడ వదిలేస్తాడు, జమ్మని వచ్చింది. ఏదో చిన్న తీసుకెళ్ళాడు ఫ్రెండ్స్, ఏకదమ్గా అక్కడి నుంచి వదిలేశాడు. ఇంకా మీరు వెళ్ళాలనుకుంటే ఫ్రెండ్స్, మాకైతే ఇద్దరికి వెళ్ళడానికి ఖర్చు ఎంత అయిందంటే 18, 20 వేసుకోండి ఫ్రెండ్స్. అది ఓకే, అది వదిలేయండి. మాకు మళ్ళీ ఎక్స్ట్రాగా అక్కడ గేమ్ ఆడడానికి బొమ్మలు ఉన్నాయి, మంచి మంచి బొమ్మలు. బాల్ వేసి కొట్టి 3 బాల్ పడిపోవాలి. ఆడాము. ఇంకోటి మళ్ళా బాస్కెట్లో చెక్క తాకి కింద పడాలన్నమాట. అది కూడా ఆడలేకపోయాము. 300, 600 ఫ్రెండ్స్. ఇది ఒక ఎంటర్టైన్మెంట్కి చాలా బాగుంది. అట్లా తిప్పుతానే ఉన్నింది, పర్వాలేదు. ఇది కూడా చాలా చక్కగా ఉంది గేమ్. అయితే ఫ్రెండ్స్, అన్లిమిటెడ్ గేమ్ 2 రోజులు కానీ టికెట్ వ్యాలిడిటీ పెడితే చాలా చక్కగా ఆడుకోవచ్చు ప్రతి ఒక్క గేమ్. ఫ్రెండ్స్, ఈ వండర్లా గురించి మాట్లాడితే
ఈ వండర్లా మన ఇండియాలోనే ఫస్ట్ కేరళలో వచ్చింది. కేరళలో ఉన్నదైతే చాలా పెద్దది. కేరళ, హైదరాబాద్, బెంగళూరు మరి భువనేశ్వర్, ఈ 4 చోట్ల ఉన్నది వండర్లా. చూడండి ఫ్రెండ్స్, ఇది ఒక 3 నిమిషాలు దాకా తిరుగుతానే ఉంది. ఫ్రెండ్స్ ఇది కూడా నేనైతే చాలా రిస్క్ పడి తీసాను వీడియోలు. అయితే ఒక చేతితో పట్టుకొని ఇంకో చేతితో వీడియో తీయడం చాలా రిస్క్ తీసుకున్నాను. మొబైల్ కానీ పడితే ఇంకంతే, పగిలిపోయినట్టే మిషన్ కింద పడి. అట్లా డేంజర్గా తీసాను. పౌచ్ కూడా లేదు, బ్యాకప్. ఇది ఫ్రెండ్స్ బ్యాగ్ ఇట్లా ఈ విధంగా ముందు నుంచి తీస్తే ఈ విధంగా వీడియో ఉంటుంది. ఫస్ట్ చిన్నగా ఉంటుంది, తర్వాత కొంచెం స్పీడ్ అయింది. ఏదో అట్లా విమానం మీద వెళ్తున్నట్టు ఉండింది అన్నమాట. రివర్స్ కూడా. ఇంకో ఫ్రెండ్స్, మీరు కానీ వెళ్ళాలనుకుంటే మీరు మాత్రం సీజన్లో వెళ్ళబాకండి. ఇది స్టార్ట్ అయ్యేదే మటుకు 11 గంటలు స్టార్ట్ అవుతుంది. మీరు సీజన్లో మాత్రం వెళ్ళబాకండి ఫ్రెండ్స్. సీజన్లో వెళ్తే మాత్రం చాలా రష్ ఎక్కువ. టికెట్ ప్రైస్ కూడా 20% పెరుగుతుంది. అంతేకాదు ఫ్రెండ్స్, చాలామంది ఉండడం వలన మనం క్యూలో ½ అన్ అవర్ నిలబడాల్సి వస్తుంది ఒక గేమ్ని ప్లే చేయాలనుకుంటే. ఒక గేమ్ ఆడాలంటే ఒక అరగంట సేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. దయచేసి నేను చేసిన మిస్టేక్ మాత్రం మీరు చేయకండి. ఎందుకంటే ఏది ఎక్కాలన్నా కానీ ఆడ నిలబడాల్సి వస్తుంది. అది వెళ్ళేది 3 నిమిషాలు అయితే, మనం స్పోర్ట్స్ యాక్టివిటీ 3 నిమిషాలు అయితే ½ అన్ అవర్ నిలబడాల్సి వస్తుంది. అందుకే నేను చేసి వెళ్ళబాకండి, సీజన్లో వెళ్ళబాకండి. నాన్ సీజన్లో వెళ్తే మాత్రం మీరు మంచిగా ఎంజాయ్ చేయొచ్చు. మ్యాక్సిమం ఒక రోజులోనే మీరు 10 గంటల కల్లా ఒక రోజులోనే మీరు కవరప్ చేయొచ్చు. సీజన్లో వెళ్తే మాత్రం సగమే పార్టిసిపేషన్ చేయగలరు. ఇదిగో అసలు అన్నిటికంటే డేంజర్ గేమ్ ఇదే, డైనోసార్. అయ్యా, వెనక మంచిగా వీడియో తీసాను దూరం నుంచి, ఒకసారి చూడండి. ఇది నా చేతితోటి తీసింది. ఆ చేతితో పట్టుకొని ఒక చేతితో తీసింది. 2 చేతులు పట్టుకున్నా కానీ చాలామంది భయపడి అమ్మా అరుస్తూ ఉన్నారు. అసలు డేంజరస్ గేమ్ ఇది. నా లైఫ్లో నేనైతే ఇటువంటి డేంజర్ని అసలు నేనైతే చూడలేదు. అసలు ఏంది ఉల్టా పల్టా తిప్పేస్తుంది అటు ఇటు. చాలా భయం అయితే అయింది ఫ్రెండ్స్. ఒకసారి మీరు ఫీల్ అవ్వాలనుకుంటే ఒకసారి మీరు రియల్గా వెళ్ళి ఎక్కితేనే తెలుస్తుంది ఎంత డేంజర్గా ఉన్నదో. మా భార్య అయితే ఏడ్చింది, మొత్తం మధ్యలోనే ఏడ్చింది, ఆపేయమనింది. అదైతే మన కంట్రోలే లేదు, అతని కంట్రోలే. మంచిగా సీట్ బెల్ట్ మొత్తం పెట్టేసినాడు, ఇంకా ఆపేది లేదన్నమాట. తిప్పుతానే ఉంది. నేను కూడా కళ్ళు మూసేసా గట్టిగా. అది అంతలా ఉన్న తిప్పుతూ ఉంది. అది ఫాస్ట్గా ఉంది. మళ్ళా రైట్ లెఫ్ట్ ఉల్టా పల్టా తిప్పుతానే ఉందన్నమాట నాన్ స్టాప్గా. ఇదైతే 4:37 నిమిషాలు అయితే తిరుగుతానే ఉన్నింది ఫ్రెండ్స్. చాలా భయం వేసింది. తిప్పి అదే స్టమక్ కానీ ఫుల్గా ఉండి ఏదైనా తిని నీళ్ళలాగుంటే మాత్రం వమిటింగ్ అయిపోద్ది అక్కడ స్పాట్లోనే. ఆ విధంగా తిప్పింది. ఫ్రెండ్, మొత్తం ఆ టూర్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నీ, వీడియోలన్నీ మొత్తం పెట్టున్నాను.
ఏడ్చింది నా భార్య అయితే. ఇదిగో ఫ్రెండ్స్, దూరం నుంచి లాగితే ఈ విధంగా ఉంది. నాలుగు నిమిషాలని నేను కొద్దిగా ఫాస్ట్ మోషన్లో పెట్టాను. కొంచెం ఆ విధంగా 4 నిమిషాలు 27 సెకండ్లు తిప్పుతానే ఉంది నాన్ స్టాప్, కింద పైకి ఉల్టా పల్టా విధంగా తిప్పేలేకి కేమిలా భయమే. అన్నిట్లో కల్లా ఇదే డేంజర్ గేమ్. మేము ఫీల్ అయిందంటే ఇదే డేంజర్. టైమింగ్ ఎక్కువ, తిప్పేది ఎక్కువ. ఇది మరో గేమ్. ఇది అట్లనే ఉయ్యాలు ఊపినట్టు ఉంటుంది, తర్వాత తిప్పేస్తుంది. చాలా బాగుంది. ఇది ఒకటి తక్కువ. అయితే ఇంకా చాలా చిన్న గేమ్లు ఉన్నాయి నెమ్మది. ఆ చిన్న వాటికి వెళ్ళలేదు, ఎందుకంటే ఆల్రెడీ ఫెస్టివల్ టైంలో చాలా దిక్కట్లా ఆడుకునేసి వెళ్ళలేదు. ఇవైతే అక్కడెక్కడ ఫెస్టివల్లో ఇటు సైడ్ లేనిది గేమ్ అంతా ఇవంతా కూడా ఇవంతా స్పోర్ట్స్ అంతా పార్టిసిపేషన్ చేయడం జరిగింది.
నేనేమో ఒక చేతితో పట్టుకుని ఒక చేతితో తీస్తాను. వాళ్ళెవరు కూడా అలౌ చేయలేదు మొబైల్ని. నేను ముందే అని చెప్పాను వాళ్ళకి, రిస్క్ నాది, లాస్ నాది అని చెప్పాను. వాళ్ళు ఆ మాటకి ఇంకా సైలెంట్ అయిపోయారు. గేమ్లన్నీ కూడా చాలా బాగుంది. మేము పెట్టిన 1800కి కొన్ని గేమ్లు అయితే టైం సరిపోలేదు. ఆల్రెడీ 7 అయిపోయింది అక్కడే, టైం సరిపోలేదు. ఆడ కొద్దిగా అన్సాటిస్ఫై అయ్యాము. 1800 ఎక్కువ అయ్యేది. ఒక ప్యాకేజీగా తీసుకున్నాను కాబట్టి డోంట్ జంప్. ప్రతి ఒక్క గేమ్కి హాఫ్ అన్ అవర్ నుంచి 20 మినిట్ కంపల్సరీ ప్రతి ఒక్క గేమ్కి. ఇది ట్రైన్ గేమ్ అన్నమాట. అలా బ్రహ్మానందం కామెడీ ఉన్నట్టుగా ఉంది ఈ గేమ్ కూడా. అలా పైకి తీసుకెళ్ళాడు, అలా పైకి తీసుకెళ్ళి ఆ పట్టాలు అనేది వదిలేసాడు ఒక్కసారి. ఇంకా చూడు, చిన్న ఫాస్ట్ కాదు, మధ్య మధ్యలో కెమెరాలు పెట్టున్నాడు, అది వదిలాడు. ఇంకా చిన్న ఫాస్ట్ కాదు, ఇంకా పోయినట్టు అయింది ఒక్కసారిగా. తల తిప్పింది, దాని ఆ జనం చేసేవారు తిప్పి వచ్చేసింది రౌండ్. లైట్స్ పైకి వెళ్ళి మళ్ళా వదులుతాడు ఇటు సైడ్, మళ్ళీ రివర్స్ వెళ్తుంది. ఈసారి రివర్స్ వెళ్తున్నప్పుడు ఇంకా అసలు బహు డేంజర్ అనిపించింది. అయిపోయింది ఫ్రెండ్స్. అది ఒక నిమిషం అయినా కానీ భలే డేంజర్ అనిపించింది ఆ గేమ్. ఫోటో తీస్తాం, కెమెరామ్యాన్ ఫోటోలు తీస్తున్నాం. ఫోటో కావాలనుకుంటే మనకు 200 రూపాయలు కడితే ఫోటోలు అయితే ఇస్తున్నాం. ఆ విధంగా అంతరంగా ఉందండి. ఇప్పుడే వెళ్ళొచ్చాము స్పోర్ట్స్ యాక్టివిటీ. నాకైతే అలా చూడని తీసుకెళ్ళి మళ్ళీ వదిలేస్తాం. అదే
ఈ బొమ్మలకే 600 అయింది మాకైతే. ఇది ఫ్రెండ్స్, ఇది స్పేస్ షిప్ అనమాట. షిప్పు దాంట్లో కూర్చుంటాం. ఇదిగో ఆ విధంగా తీసుకెళ్తుంది మనకి పైనకి, స్పేస్లో తీసుకెళ్ళి ఆ తర్వాత సముద్రంలోకి తీసుకెళ్ళి, తర్వాత ఎడారిలో తీసుకెళ్ళి, పెద్ద అడవిలో తీసుకెళ్ళింది. అంటే అట్లా స్క్రీన్ ప్లే చేస్తారు, మామూలుగా అర్థమే ఉండదు, డైరెక్ట్గానే చూపిస్తుంది. స్పేస్ షిప్ అనమాట ఇది. 5 నిమిషాలు దాంట్లోనే 5 నిమిషాలు అయితే ఉంది. భలే ఉంది. అయితే నా వైఫ్కి అయితే ఫస్ట్ టైము, ఆ అమ్మాయికి అయితే చాలా అద్భుతంగా ఉన్నింది. నాకు ఇది సెకండ్ టైము. అంతకుముందు మా ఫ్రెండ్ వాళ్ళు తీసుకెళ్ళి ఉన్నారు నన్ను. నేను ఎక్కడంటే అంతకుముందు రామోజీ ఫిలిం సిటీలో ఎక్కాను స్పేస్ షిప్. అది కూడా సేమ్ ఇట్లానే ఉంటుంది. అక్కడ కూడా ఫ్రెండ్ అంటే గణేష్, కుమార్ ఇద్దరు తీసుకెళ్లారు, వాళ్ళ టికెట్ పెట్టుకొని. ఇగో ఫ్రెండ్స్, ఈ విధంగా ఉంది. ఒక రియల్గా ఇది ఒక ప్రపంచం అనిపించింది. ఉన్న 5 నిమిషాలు కొత్త ప్రపంచం అని. అంతా ఆడియో కూడా చెప్తా ఉంది. మేమైతే ఇక్కడ కూర్చుంటున్నాం బెల్ట్ లేసి. కొండకి వచ్చాము. వాటర్లో ఇలా వదిలేస్తున్నాం. అవుతుంది అంత బయట నుంచి పెడతాను. వీటిలో కూడా ఫోటో కావాలంటే వాళ్ళు తీస్తూ ఉన్నారు. 200 రూపాయలు పెడితే వాళ్ళు ఇస్తున్నారు. అన్ని ఫోటోలు అయితే అందుబాటులో ఎంత ఎక్స్ట్రా మొత్తం ఇక్కడి నుంచే వాటర్ స్పోర్ట్స్ అయితే స్టార్ట్ చేశాను. అయితే మాత్రం నేను స్టార్ట్ చేసింది టైం అయితే సరిపోదా. వీళ్ళైతే చల్లగా ఉంది. ఫ్రెండ్స్ కవర్ వేసింది మా బాబుకి. కవర్ కూడా చిన్న కొద్ది అని రావుతానే ఉన్నాడు. నా వైపు అయితే జారింది ఎవరో అనుకున్నాను. ఎక్కడ
ఉంటాయి అదేం కాదనేసి నేను సరే నువ్వు వెళ్ళు నేను వెళ్ళాము. ఇది కూడా రౌండ్ తిరుగు పోదు. కాటన్ బండి నుంచి అలా రిక్వెస్ట్ చేసి ఫైనల్గా స్విమ్మింగ్ పూల్ ఇంకా బండిలో తీసి ఇంకా స్విమ్మింగ్ పూల్ ఇది 3 గంటలు స్టార్ట్ చేసాం ఆడేదాం. వాటర్ గేమ్లో చాలా ఉంది. అన్లిమిటెడ్ గేమ్ పెట్టారు. అయితే సాటిస్ఫాక్షన్ చేయడానికి అయితే నాకంటే ఇంట్రెస్ట్ ఎంతైనా డబ్బులు కట్టండి సిస్టర్ వెళ్ళిన వాళ్ళు మేము ఒక బ్యాచ్ అన్నమాట. నేను కూడా 4 వెళ్ళాను చిన్న పాప. నిమిషాలు కూడా లేదు, 1 నిమిషం. సీజన్లో అట్లా ఉంటాయి. వాటర్ స్పోర్ట్స్లో ఇదే పార్ట్. Hey!